లోక్సభలో ఎన్డీఏ 360 స్థానాల బలాన్ని సాధించడం ఖాయమేనా? తద్వారా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాలుస్తాయంటారా? బీజేపీ ఒక ప్రయత్నం చేస్తోంది. 2/3 మెజారిటీ సంపాదించి వివాదాస్పదమైన బిల్లులకు క్లియరెన్స్ తెచ్చుకోవాలని. చేయగలుగుతుందా లేదా అనేది ఎవరము స్పెక్యులేట్ చేయలేము. ఇప్పటికీ తృణమూల్ ఎంపీలను 20 మందిని తమ వైపు తిప్పుకుంది. ఉద్ధవ్ శివసేనకు చెందిన 6 తిప్పుకుంది. అలాగే శరద్ పవార్ గ్రూప్కు చెందిన ఎంపీలను కూడా తన వైపు తిప్పుకుంటారని అంటున్నారు. దాంతోపాటు సమాజ్వాదీ పార్టీని కూడా చీలుస్తారంటున్నారు. సో ఒక రకంగా ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయడం ఒక లక్ష్యమైతే, ఇంకో లక్ష్యం ఏంటి అంటే లోక్సభలో తమకు అవసరమైన బిల్లుల్ని ఆమోదం పొందటానికి మెజారిటీని తెచ్చుకోవడం. కానీ ఎంతమంది వచ్చినా 2/3 మెజారిటీ రావడం అనేది అంత మామూలు విషయం అయితే కాదు. మరి ఇతర పార్టీలను కూడా ఒప్పించి, ఇప్పుడు డిఎంకే ఒకప్పుడు ఇండియా కూటమిలో బలమైన పార్ట్నర్గా ఉండే, ఇప్పుడు ఇండియా కూటమిలో దూరమైంది. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో సంబంధాలు తెగతింపులు చేసుకున్నాక. సో అలాంటి పార్టీలను కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదు, ఇతరులను ఒప్పించడానికి అవసరమైతే ఆ బిల్లులో కాస్త రాజీ పడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు డీలిమిటేషన్ బిల్లే ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్స్కు ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ నిలబెట్టాలన్నది ప్రతిపక్షాల వాదన. సో సౌత్ ఇండియన్ స్టేట్స్కు అన్యాయం జరగద్దు అని. సో అక్కడ కాస్త కన్సెషన్ ఇచ్చారనుకోండి, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీకు నయానో భయానో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి తాము కోరుకున్న బిల్లుల్ని పాస్ చేయించుకోవాలన్నది బీజేపీ లక్ష్యము. పనిలో పని ప్రతిపక్ష పార్టీలు ముక్కచెక్కలై, చీలికలై, పేలికలైతే బీజేపీని ఎదుర్కోగలిగే సత్తాను కోల్పోతాయి. ప్రజల్లో కూడా బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు అన్న భావన పెరిగితే భవిష్యత్ ఎన్నికలకు కూడా ఉపయోగపడతాయి. అందువల్ల తక్షణం ఈ వివాదాస్పద బిల్లుల్ని పాస్ చేయించుకోవడమే కాకుండా లాంగ్ టర్మ్లో కూడా తమ ప్రత్యర్థులను బలహీనపరచడం బీజేపీ వ్యూహం.